మాయ నీకేం కావాలి? అంటే మనిద్దరికి సంబంధించి నీకేం కావాలి? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. మీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి. ప్రతి క్షణం మీతోనే ఉండాలి. మీతో నవ్వుతూ మాట్లాడాలి, పోట్లాడాలి, మీ ఒళ్ళో వాలి ఏడవాలి. ఇలాగే ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉండాలి. ఐ వాంట్ టు మేక్ లవ్ టు యూ. కనీసం 3 పిల్లల్ని కనాలి. వాళ్ళ అచ్చం మీలాగే ఉండాలి. మీ కళ్ళని ఇలాగే నేను చూస్తుండాలి. ఆ తర్వాత ఒకరోజు చచ్చిపోవాలి. అంతే. ఏ వై మీ? నేనందరిలా జాలీగా తిరిగి వాడిని కాదు. ఐఎమ్ నాట్ అ సేఫ్ గై టు బీ విత్. ఐఎమ్ అ పోలీస్ ఆఫీసర్. రోజు ఏదో ఒక ప్రాబ్లం దినదినగా అంటావు. ఎందుకు మాయా? వై? చెప్పినా మీకు అర్థం కాదు. ఇట్స్ ఎ గర్ల్ థింగ్. ఓకే, పెళ్లి చేసుకో. నువ్వు నాకు నచ్చావు చాలా. మొదటిసారి నేను ఎప్పుడు చూశాను ఆ క్షణం నుంచే. కాకపోతే నాలో నేనే నా మనసుతో పోరాడేవాడిని. ఇక దాచలేను. ఓ 4 రోజుల తర్వాత పెళ్లి చేసుకున్నాం, సరేనా? తన కళ్ళల్లో నీటి చుక్క, మొహంలో సంతోషం, తను చూసిన చూపు జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడే తనతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. మరుసటి రోజు నన్ను, శ్రీకాంత్ని, రాజేష్ని, జగన్ని మళ్ళీ క్రైమ్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశారు. మొట్టమొదటిగా గ్యాంగ్స్టర్ దాస్ ఫైల్ రీఓపెన్ చేశాం. ఆపరేషన్ దాస్కి రంగం సిద్ధమైంది. ఇది 10 రోజుల ముందు జరిగింది. అప్పుడే పండా నా జీవితంలో ఒక అడుగు పెట్టాడు. పండా ఒరిస్సా బెరంపూర్లో పుట్టి పెరిగి 19 ఏళ్ల వయసులో తండ్రిని చంపేసి ముంబైకి పారిపోయాడు. 8 సంవత్సరాల తర్వాత 32 కేసులు ఫైల్ చేసి ముంబై పోలీసులు వెతుకుతున్నారు. 15 దోమీలు, 9 హత్యలు, 3 భూ కబ్జాలు, 2 రేపులు, 2 కిడ్నాప్లు, ఒక బ్యాంక్ దోపిడీ. చివరిగా పండా అశ్విన్ నాయక్ అనే ఒక లోకల్ ఎమ్మెల్యేని కాల్చి చంపాడు. अश्विन नायक का है। तू कौन है बे? मारना है उसको तो बैठ। अश्विन नायक। अरे कोई है? పండాని బంధించి జైల్లో వేశారు. 6 నెలలు 8 రోజుల లోపలుండి 9వ రోజు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ముంబై సిటీలో కలకలం రేగింది. ముంబై జైలు నుంచి తప్పించుకున్న పండా నేరుగా హైదరాబాద్కు వచ్చాడు. దాస్ ఫైల్ రీఓపెన్ చేసినప్పుడు వాడి చరిత్ర అంతా బయటకు లాగాం. కానీ ఒకే ఒక విషయం మాకు తెలియకుండా ఉంది. క్రైమ్ బ్రాంచ్ వెతుకుతున్న దాస్ తమ్ముడే ముంబై జైలు నుంచి తప్పించుకున్న గ్యాంగ్స్టర్ పండా. నమస్తే పండా. రేయ్ పండా భాయ్, ఇదే మన అడ్డా. వీళ్ళంతా మనోళ్ళు. ఇప్పుడు నిన్ను చూడ్డానికే ఇక్కడికి వచ్చారు. నా కోసం ప్రాణాలైనా ఇస్తారు. ఇప్పుడు నీ కోసం కూడా. 6 నెలలు జైల్లో దాసన్న నరకం. తమ్ముడు, నువ్వు జైల్లో ఉన్నావని తెలిసినప్పుడు నాకు కాళ్ళు చేతులు ఆడలేదు, ఏం తోచలేదు. ఇక్కడ కూడా పోలీసోళ్లతో నానా గొడవలు. పిచ్చోళ్లా కూర్చుండిపోయాను. పోలీసులేం పిక్తారన్నా. ముంబైలో కూడా షిండే అని ఒక పోలీస్ ఆఫీసర్ చాలా నకరాలు చేశాడు. నేను జైల్లో ఉన్నప్పుడు ఆనా కొడుకే నన్ను దెబ్బ కొట్టాడు. ఇంకో అరగంటలో వాడికి ఎక్కడ చావు మూడింది. వాడి చావు ఎలాగో తెలుసా అన్నా? వాడి ఒంటి మీద చిన్న దెబ్బ కూడా పడదు. ఏ సలీం బోల్నా भाई 15 साल का एक छोकरा है उसका. आधे घंटे में अपना लोग जाके उसको उठाएंगे, 2 दिन तक रखेंगे और सिंधे को रुलाएंगे. उसके बाद उस छोकरे का टुकड़े करके उसके सामने फेंक देंगे. तब पता चलेगा उसको मादर सिंधे. ప్రతి పోలీసోడికి ఇది గుణపాఠం అవుతుంది. మళ్ళీ రంగంలో దిగడానికి ఆలోచిస్తారు, భయపడతారు. ఇక్కడ కూడా 2-3 పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇలాంటిదేదో చేస్తేనే గాని బుద్ధి రాదు. ఇదంతా వదిలి ఊరెదులు వెళ్లిపోమని నాకే మెసేజ్లు పంపిస్తున్నారు. చా కొడుకులు. చేద్దామన్నా చేద్దాం.
దసనా మన పండ వచ్చింది కదా అన్నకు పెద్ద కటౌట్ పెడదామా గా పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముంగట. రేయ్ మన పండాకి ఇక్కడ పెట్టానురా కటౌట్. హలో, ఎవరు? నీ కొడుకుని కిడ్నాప్ చేశాం. వాడు కావాలనుకుంటే 25 లక్షలు ఇచ్చి తీసుకుపో. పోలీస్ స్టేషన్ కు వెళ్ళకు. వెళితే ఇది కిడ్నాప్ తో ఆగిపోదు. డబ్బు రెడీ చేసుకో, మళ్ళీ ఫోన్ చేస్తాను. సిమ్ కార్డ్ మార్చే. అన్నా, సీతారాం దగ్గర డబ్బు ఉందో లేదో? డబ్బు ఆట ఆడుకుంటుందిరా వాడి దగ్గర. మనం ఇంత చెప్పినా కూడా వాడు పోలీస్ స్టేషన్ కెళ్ళి కూర్చున్నాడంట. రే అరుణ్, నీ వయసు ఎంతరా? 11. నీ అబ్బకు నీ మీద ప్రేమ లేకుందిరా. అన్నా, సీతారాం కి మనం ఎవరో తెలీదు, చూపిద్దాం. ఏ ప్రభు అన్నా ఎవరాది? ఏంటిది? ఏంటిది? ఏయ్! ఆగరా! ఆగు! హలో, ఏ సాలే, ఒక్కసారే చెప్పాను కానీ ఖచ్చితంగా చెప్పాను. పోలీసులొద్దు, మనమే తెలుసుకుందామని. నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు, నీ ఇంటి ముందు ఆడుకోవాల్సిన నీ కొడుకు అరుణ్ అదే వరండాలో శవమైపడున్నాడు. ఇది నీకు అవసరమరా? రేయ్ నా కొడుకుని నా కొడుకు శవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మీరెవరో వదలరా. రే ఆపరా. ఎంతమంది ఉన్నారని ఇంట్లో ఇప్పుడు? నీ కొడుకు చావుకొచ్చిన వాళ్ళందరూ ఏడుస్తున్నారు కదా. ఆ ఏడుపుల్లో నీ కూతురు రాని ఏడుపు ఎందుకు లేదో ఎవడని పట్టించుకున్నారా? ఎక్కడ్రా నీ కూతురు రాని? ఎక్కడ్రా రాణి? మాదర్ రాణి! నీ కూతురు ఇప్పుడు మాతోనే ఉంది. రే సీతారాం, 30 లక్షలు ఇచ్చి దాన్ని తీసుకుపో. పోలీసులొద్దు. దాసన్న, 30 లక్షలు. అన్ని 1000 రూపాయల నోట్లు, 30 కట్టలు. అప్పుడు వాడికి అర్థం కాలేదు. మాదర్ ఇప్పుడు వాడి కూతుర్ని లేపుకురాగా అని తెలిసొచ్చింది. సింపుల్ కానీ పవర్ఫుల్. ఆ పోరి మస్తుగుంది కదరా. దాని మీద మనోళ్ళు కన్నేశారు, కానీ అది మాత్రం కుదరదని చెప్పాను. ఆడదాన్ని బలవంతంగా లోబర్చుకోకూడదు. వాళ్ళంతటా వాళ్ళుగానే రావాలి, మన కాళ్ళ దగ్గరే పడుండాలి. దాసన్న, మనం ఏ ఊరెళ్ళినా ఆ ఊరిని ఏలాలి. ఓ వెలుగు వెలగాలి. ఈ ఊరికి మన తడక చూపించాలి. నేరాలు అలలుగా పెరిగాయి. హైదరాబాద్ గడగడలాడిపోయింది. 3 నెలల్లో దాసు 6 కిడ్నాపులు, 4 దొమ్మీలు, 11 దోపిడీలు, 13 హత్యలు చేశాడు. భయపడుతున్నాడు రా. రేయ్ బాస్, బండి ఎలా ఉందిరా? సూపర్ అన్న, జెట్ లేకపోతుందన్నా. రేయ్ జెట్ అక్కడ్రా, ఇది కారు. ఇదే మనకు అసలైన చోటు. ఒక ముస్లిం జంట ఇక్కడ ఉంటున్నారు. ఏం పట్టించుకోరు. ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తున్నారు. అరే అన్నొస్తుండ్రా. అయితే డిపార్ట్మెంట్ కి దాస్ వెనక పండా అనేవాడు ఒకడున్నాడని, వాడి ప్లానింగ్ లోనే ఇదంతా జరుగుతుందని అప్పుడు తెలీదు. వైజాగ్, రాజమండ్రి, వరంగల్, ఇప్పుడు హైదరాబాద్. మనం చక్రవర్తులమయ్యాం. నువ్వు వచ్చిన తర్వాత పండా, నువ్వు వచ్చిన తర్వాత పండా. దాసికి గురి పెట్టాం, వేసేద్దామని నిర్ణయించుకున్నాం. వాసు సేట్, ఎక్కడున్నావు? సికింద్రాబాద్ స్టేషన్ లో. వద్దు, సికింద్రాబాద్ వద్దు, కాచిగూడ స్టేషన్ కి రా. శ్రీకాంత్, ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? ఇన్ఫర్మేషన్ కరెక్టే. సికింద్రాబాద్ లో కాదు, కాచిగూడ స్టేషన్ లోనే కలుస్తున్నారు. వాసు సార్ కూడా ఇప్పుడే వచ్చాడు. ఐ థింక్ వీ షుడ్ టేక్ పొజిషన్స్.
पंडा देख पुलिस రే దాస్, దొరికిపోయావరా? రామ్, ఈ క్షణం కోసమే నువ్వు ఎదురు చూసింది. అవును. వీడికి బేడీ లేసి రోడ్డు మీద కొట్టుకుంటూ ఈడ్చుకు తీసుకెళ్దామా అంకుశం సినిమాలో లాగా? వద్దు, వేసేద్దాం రామ్, ఇక్కడ వేసేద్దాం. మెసేజ్ కూడా పంపించాం కదా ఇవన్నీ వదిలేసి ఊరు వెళ్ళిపోమని. విన్నావా? వినలేదు. ఇప్పుడు చావబోతున్నాం. లేకపోతే వీడిని లోపలేసేద్దాం. 4-5 పెద్ద తెల్లల పేరు చెప్తాడు, వాళ్ళని లేపేయచ్చు. వీడి వెనక పెద్ద కస్టమర్ సపోర్ట్ టీమే ఉంది రామ్. పేర్లు ఎవరికి కావాలరా? రే జగన్, వీడికి దేవుడి మీద నమ్మకం ఉందేమో అడుగు. ఉంటే ప్రార్థించుకోమను, లేదా కళ్ళు మూసుకోమను. చూస్తే ఉన్నట్టే అనిపిస్తుంది. వీడిని ప్రాణాలతో వదలటానికి నా మనసు ఒప్పలేదు. దాస్, ఏంటి భయం వేస్తుందా? అంత భయం ఉన్నవాడి ఒరిస్సా వదిలి ఆంధ్రాకి ఎందుకు వచ్చావరా? దాస్ 5 ఏళ్లుగా సిటీని అల్లకల్లోనం చేసిన దాదా, డిపార్ట్మెంట్ ని ముప్పు తిప్పలు పెట్టిన క్రిమినల్ ఇక లేడు. నా మనసంతా గర్వంతో నిండిపోయింది. వాడిని చంపినప్పుడు నాలో అనువంతైన బాధ, పశ్చాత్తాపం లేవు. అప్పుడు నాకు అనిపించింది ఒకటే, ఇక మీద సిటీ ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఆ టైంలో పండా అనేవాడు అక్కడే ఉన్నాడని మాకు తెలియలేదు. ఏంది పండా? గిట్లయిపోయింది పండా. దాసన్న చావుకి బదులు తీర్చుకోవాలి. ఇప్పుడే సిటీలో ఉన్న పోలీసు వాళ్ళందరూ భయపడి దాక్కోవాలి. అంత భయంకరంగా ఓ ఘటన జరగాలి వెంటనే. నువ్వు ఒక మాట చెప్పండా, ఏమైనా చేసేస్తాం. వాసు సేట్ ఇప్పుడు ఎక్కడున్నాడు? కిదరే మాదర్. కనుక్కుందాం పండా, కనుక్కుందాం. వాసు తా నుంచి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నారు. దాసన్నగా వాసుగాడిని నిర్లక్ష్యం చేసిండు. గందుకే ఆడికి భయం లేకుండా పోయింది. గదే గల్తైపోయింది. గాడి ఇప్పుడు మన కంట్రోల్లో లేడు. వాసు చావాలి. వాడి కుటుంబంలో అందరూ చావాలి. హీనంగా చావాలి. మాదర్తో సబ్కు మారనా. కరేగా పండా, చలో. ఎవరు ఆ పోలీస్ కుక్క? ఎవరు ఎవరు వాళ్ళంతా? వాళ్ళ పేర్లు కావాలి. ఎక్కడున్నారో తెలియాలి. పుడింగిలో ఉన్నాడే, ఎవడు వాడు? నేను వాడితో మాట్లాడాలి. పండా, వాడి పేరు రామచందర్, శ్రీకాంత్, రాజేష్, జగన్, వీళ్ళు 4 ఒక టీం. వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది ఈ ఎన్కౌంటర్. 6 నెలల నుంచి దాసన్ నెంబర్ పడ్డది కూడా వాడే. తో పెహలే తెల్లారేలోగా ఆ రామ్ గాడి ఇంట్లో వాడి అమ్మ, నాన్న, చెల్లి, పెళ్ళాం, పిల్లలు, వాడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రాణాలతో ఉండకూడదు. దాసన్న కోసం ఇది జరగాలి, జరిగి తీరాలి. ఇది జరిగేటప్పుడు ఆ రామ్ గాడి గుండెలు పగిలేలా ఏడుస్తున్నప్పుడు నేను వాడితో మాట్లాడాలి. పండా, నువ్వు అనుకుంటున్నట్టు ఆడికి ఎవరూ లేరు. ఆడొక్కడే నాకు తెలుసు. కావాలంటే ఆ టీం వేసేద్దాం. లేదురా పండా, నువ్వు అనుకోది అవుతుంది. ఓ పోరీ ఉంది, నేను చూసిన కమిషనర్ ఆఫీస్ ముంగట ఆడు ముచ్చట్లాడుతున్నారు. అది ఆడి సెటప్. నాకెరికే దాన్నే చేద్దాం.